అందరికీ నమస్కారం. ఈరోజు మనము శనైశ్చరుడు బృహస్పతి యొక్క కలయిక వలన వ్యక్తి యొక్క జీవితంలో ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఈ రెండు గ్రహాలు వ్యక్తి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తాయి, ఏ స్థానాల్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాయనే దాని గురించి మాట్లాడుకుందాం. మనకున్నటువంటి రాశి చక్రంలో 12 భావాల్లో ఉన్నప్పుడు ఏ భావంలో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తారు, శనైశ్చరుడు బృహస్పతి యొక్క కలయిక వ్యక్తి యొక్క జీవితం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా శనైశ్చరుడు బృహస్పతి అంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు, చాలా ప్రభావవంతమైనటువంటి గ్రహాలు, ప్రతి విషయంలో ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి గ్రహాలుగా మనం చెప్పుకుంటాం. అలాగే శనైశ్చరుని కనుక చూస్తే మనం నైసర్గిక పాపగ్రహం, ఒక క్రూర గ్రహంగా మనం చెప్తుంటారు. అలాగే బృహస్పతి నైసర్గిక శుభగ్రహం కాబట్టి చాలా మంచి ఫలితాలను ఇస్తాడనేది ప్రతి ఒక్కరి విశ్వాసం. కానీ ఇక్కడ శనైశ్చరుడు ఎప్పుడు కూడా అశుభ ఫలితాలనే కాకుండా శుభ ఫలితాలను కూడా ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. శనైశ్చరుడి వలన ఆ వ్యక్తి యొక్క జీవితంలో తన యొక్క విధి, తన యొక్క కర్తవ్యం అనేది తెలుస్తుంది. వ్యక్తికి తను దేనికోసం ఇక్కడ తన యొక్క కర్తవ్యం ఏంటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకోవడానికి శనైశ్చరుడు ఎక్కువగా ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఇటువంటి ఫలితాల ద్వారా ఆ వ్యక్తి తన యొక్క జీవితంలో చాలా సమస్యల్ని, ఇబ్బందుల్ని అనుభవిస్తాడు. దీని ద్వారా ఒక అనుభవం అనేది అతడికి వస్తుంది. ఈ అనుభవం ద్వారా తన జీవితంలో ఎలా ఎదగాలి అనే అంశాన్ని మనకు శనైశ్చరుడు తెలియజేస్తాడు. ప్రతి విషయాన్ని ఎలా తట్టుకోవాలనే అనే అంశాలను మనకు శనైశ్చరుడు తెలియజేస్తాడు. అంటే వ్యక్తికి పూర్తిగా ప్రతి విషయం పట్ల ఒక అవగాహన కల్పించేటువంటి శక్తి సామర్థ్యాలు, ప్రతి విషయం పట్ల ఒక మంచి భావన కల్పించేటువంటి శక్తి సామర్థ్యాలు శనైశ్చరుడు ద్వారా వ్యక్తి యొక్క జీవితంలో వస్తాయని చెప్పుకోవాలి. అలాగే బృహస్పతి నైసర్గిక శుభగ్రహం కాబట్టి చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. ముఖ్యంగా విద్య, మతపరమైనటువంటి అంశాలు, అలాగే పవిత్ర స్థలాలు, ఎదుటివారికి సహాయం చేయడం, పూర్వపుణ్యం, ఇలాంటి విషయాలన్నింటినీ మనం ఇక్కడ బృహస్పతి యొక్క కారకత్వాల్లో మనం గమనించవచ్చు. శనైశ్చరుడు నిజాయితీ, న్యాయం, ధర్మం అనే విషయాలను మనకు తెలియజేస్తే బృహస్పతి ద్వారా పుణ్యం, ఎదుటివారికి దానం చేయడం, చాలా చక్కటి జ్ఞానాన్ని పొందడం, ఇలాంటి విషయాలన్నీ మనకు బృహస్పతి ఇస్తాడు. మన యొక్క ఈ ఆస్ట్రోవేస్ అనే యూట్యూబ్ ఛానల్ని ఇంకా ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనము మంచి విషయాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరు. ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఒక వ్యక్తి జీవితంలో ఏ విధంగా ఉంటుంది, ఆ వ్యక్తి జీవితాన్ని ఏ విధంగా మారుస్తుంది అనేది మనం గమనిస్తే కనుక, ముఖ్యంగా శనైశ్చరుడు బృహస్పతి యొక్క కలయిక మొదటి స్థానంలో ఉన్నప్పుడు, అంటే ప్రథమ భావంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఆర్థిక సమస్యలు అనేటివి ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి. ఆర్థిక సమస్యల పట్ల ఈ వ్యక్తి సతమతం అవుతూ ఉంటాడు. తన యొక్క జీవితంలో ప్రతి విషయంలో కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఒకానొక సమయంలో ఈ వ్యక్తులు ఒక సన్యాసిగా కూడా మారడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సన్యాసిగా మారడానికి వీరి ద్వారా ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటాడు. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే మొదటి స్థానంలో శనైశ్చరుడు బృహస్పతి యొక్క కలయిక ఒక అశుభప్రదమైనదిగా మనము పరిగణించవచ్చు. అంతగా మనము ఇక్కడ శుభాన్ని ఆశించలేము, చక్కటి ఫలితాలన్నిటి ఇక్కడ మనం పొందలేమని గమనించాలి. అలాగే రెండో స్థానంలో ఉన్నప్పుడు, అంటే ధనస్థానంలో ఉన్నప్పుడు, శనైశ్చరుడు బృహస్పతి ధనస్థానంలో ఉన్నప్పుడు వీరి కలయిక వలన ఈ వ్యక్తి ఒక పండితుడుగా ఎదిగేయడానికి అవకాశం ఉంటుంది. ఒక మంచి జ్ఞానాన్ని సంపాదించేటువంటి వ్యక్తిగా, జ్ఞానం పట్ల చాలా చక్కటి ఆకర్షణ చాలా చక్కటి తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గమనించవచ్చు. వీరి యొక్క కలయిక వలన ఇక్కడ జ్ఞానమైతే ఇతడు పొందగలుగుతాడు, కానీ సరి అయిన సమయంలో నిర్ణయాలు తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. నిర్ణయాల పట్ల అవగాహన లేకపోవడం, సరి అయిన సమయంలో సరి అయిన విధంగా నిర్ణయం తీసుకోవడం, నిర్ణయం విషయంలో చాలా బలహీనంగా ఉంటాడని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే ఇక్కడ ఈ వ్యక్తి సరి అయిన సమయంలో సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఒక అదృష్టవంతుడిగా మారలేకపోవచ్చు. తన యొక్క జీవితంలో అదృష్టం అనేది కలగలేకపోవచ్చు అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు.
అలాగే సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోలేని కారణంగా ఈ వ్యక్తి డబ్బు ఏదైతే ధనస్థానం అవుతుందో, ద్వితీయం అనేది ధనస్థానం అవుతుంది కాబట్టి ఇక్కడ డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈశ్వరుడు, శనైశ్వరుడు, బృహస్పతి యొక్క కలయిక వలన ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో చక్కటి పాండిత్యం సంపాదించగలిగినా కానీ సరి అయినటువంటి ఆలస్య నిర్ణయాల కారణంగా సంపద ఖర్చు చేసేటువంటి అవకాశం, అదృష్టాన్ని పొందలేకపోవడం, కెరీర్ పరంగా చాలా రకాలైనటువంటి మార్పుల్ని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే బృహస్పతి, శనైశ్వరుడు కలిసి తృతీయ స్థానంలో ఉన్నప్పుడు, ఒక వ్యక్తి జాతకంలో తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఈ వ్యక్తికి డబ్బు అనేక రకాలైనటువంటి సమస్యలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తృతీయం అనేది మనకు తెలుసు, ప్రయాణాలు, వాక్కు అనేటువంటి విషయాలు, మనము ఊహాశక్తి, ఇవన్నీ మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ తృతీయ స్థానంలో శనైశ్వరుడు, బృహస్పతి కలిసి ఉన్నప్పుడు ఈ వ్యక్తి డబ్బు సమస్యను ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే తన యొక్క వ్యాపారాన్ని విస్తరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే బృహస్పతి ప్రతి విషయాన్ని విస్తరింపజేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ బృహస్పతి తృతీయంలో ఉండడం కారణంగా తన యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఇక్కడ ఆలోచనలు, ముఖ్యంగా చెప్పాలంటే తృతీయ స్థానం అనేది మనకు ఆలోచనలు, మన యొక్క కమ్యూనికేషన్స్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి వీళ్ళు చక్కటి ఊహాశక్తిని కలిగి ఉంటారు. వీరి యొక్క ఊహాశక్తి బృహస్పతి, శనైశ్వరుడి కలయిక వలన చాలా మెరుగుగా ఉంటుందని చెప్పుకోవాలి. చాలా మెరుగైనటువంటి ఊహాశక్తి వీరిలో ఉంటుంది. అలాగే తృతీయం అనేది మనకు ప్రయాణాలను కూడా తెలియజేస్తుంది. కాబట్టి ఈ వ్యక్తి తన యొక్క ఉద్యోగంలో, తన యొక్క విషయంలో చూస్తే కనుక చాలా రకాలైనటువంటి మార్పులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా తన యొక్క ఉద్యోగాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అవకాశాలు అనేటివి, ఉద్యోగ మార్పిడి అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే పూర్తిగా ఇక్కడ మనము ఒక కంక్లూజన్ కనుక వస్తే కనుక తృతీయ స్థానంలో బృహస్పతి, శనైశ్వరుడు కనుక ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఒక రకమైనటువంటి ఆనందాన్ని, సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతాడని మాత్రం ఇక్కడ ఒక అవగాహనకి రావచ్చు మనం. అలాగే చతుర్థ స్థానంలో శనైశ్వరుడు, బృహస్పతి ఉన్నప్పుడు చతుర్థ స్థానంలో బృహస్పతి, శనైశ్వరుడు యొక్క కలయికను కనుక గమనిస్తే వ్యక్తి యొక్క జీవితంలో కీర్తి లభిస్తుంది, గౌరవం లభిస్తుంది, కీర్తి గౌరవాలు పొందగలుగుతారు. అలాగే ఈ సమయాల్లో వారి యొక్క అంతర్దశల్లో కనుక మనం గమనిస్తే వారి యొక్క జీవితంలో కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. అలాగే తను చేసేటువంటి ప్రయత్నాలలో పూర్తిగా విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయంలో కూడా ఒక అవకాశం అనేది ఇతరికి లభిస్తూ ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ప్రతి విషయంలో కూడా ఒక అవకాశం అనేది ఇతరికి లభిస్తుంటుంది. అలాగే కుటుంబ సమస్యలు, కుటుంబ సంఘటనలు ఇతడి యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఎందుకంటే చతుర్థ స్థానం అనేది మనకు సహజ సౌఖ్య స్థానం, సుఖస్థానం కింద మనం చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ తన యొక్క జీవితంలో వివాహం, కుటుంబం అనే విషయాల పట్ల చిన్న చిన్న సంఘటనల ద్వారా తన యొక్క జీవితాన్ని ఒక రకమైనటువంటి ప్రభావితం చేస్తుందని ఇక్కడ గమనించాలి. అలాగే పంచమ స్థానంలో శనైశ్వరుడు, బృహస్పతి కలిసి ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, ఆ వ్యక్తి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది కనుక గమనిస్తే ఆ వ్యక్తి చాలా అదృష్టాన్ని మాత్రం పొందలేకపోవచ్చు. ఇక్కడ పంచమ స్థానం అనేది ప్రేమ, ఆప్యాయత అనేది గురించి మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి తన యొక్క జీవితంలో అదృష్టాన్ని పొందలేకపోవచ్చు. ఎందుకంటే శనైశ్వరుడు ప్రతిదాన్ని దూరం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి, ప్రతి విషయంలో ఆలస్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రభుత్వంతో ఈ వ్యక్తికి చిన్న చిన్న ఇబ్బందులు అనేటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చట్టపరంగా చిన్న చిన్న సమస్యల్ని ఎదుర్కోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్గా తన యొక్క జీవితంలో ఒక ప్రేమను మాత్రం పొందగలుగుతాడు. ప్రాక్టికల్గా చూస్తే తన యొక్క జీవితంలో చక్కటి ప్రేమనైతే పొందగలుగుతాడు. తన యొక్క ప్రేమ జీవితం ఏదైతే ఉంటుందో, తన కుటుంబ జీవితం ఏదైతే ఉంటుందో సంతోషంగా ఉండగలుగుతాడని మనం చెప్పుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం ద్వారా ఇతరికి చిన్న చిన్న సమస్యలు, అధికారుల ద్వారా చిన్న చిన్న సమస్యలు అనేటివి ఉంటాయని ఇక్కడ గమనించాలి. అలాగే షష్ఠ స్థానం, 6వ స్థానంలో శనైశ్వరుడు, బృహస్పతి యొక్క కలయిక. వీరి యొక్క కలయిక ఈ స్థానంలో ఏ విధంగా ఉంటుంది అనేది మనం గమనిస్తే కనుక ఇది ఎప్పుడు కూడా ఒక శత్రుస్థానం, ఎప్పుడు కూడా ఒక పోటీ తత్వాన్ని తెలియజేస్తుంది. ఇతరులతోని మనకు ఉన్నటువంటి సమాజంలో మన యొక్క నిత్య జీవితాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క స్థానంలో శనైశ్వరుడు, బృహస్పతి కలిసి ఉన్నప్పుడు తన యొక్క భార్య నుండి పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోవడం, తన యొక్క భార్య నుండి, తన యొక్క జీవిత భాగస్వామి నుండి పూర్తిగా ఆనందాన్ని పొందలేకపోవడం. అలాగే ఆరోగ్య సమస్యలు అనేటివి ఇతర జీవితంలో ఉంటాయని చెప్పుకోవాలి. అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరుల యొక్క సహకారాలు ఎప్పుడు కూడా పొందలేకపోవచ్చు.
వారి యొక్క సహాయ సహకారాల విషయంలో ఒక రకమైనటువంటి ఇబ్బందిని పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సప్తమ స్థానంలో శనైశ్వరుడు బృహస్పతి యొక్క మనము కలయికను కనుక గమనిస్తే వీరి యొక్క జీవితంలో ఈ స్థానంలో శనైశ్వరుడు బృహస్పతి ఉన్నప్పుడు ఒక మంచి శుభకార్యాలు జరుగుతాయని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. శుభకార్యాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ డబ్బు ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. తన యొక్క జీవితంలో ఖర్చు సంపద ఏదైతే ఉంటుందో ఆ సంపదను ఖర్చు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ సప్తమ స్థానం కాబట్టి ఇది ఒక మనం చెప్పాలంటే రిలేషన్షిప్స్ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే, కాబట్టి ఇటువంటి విషయాల పట్ల ఇతడి యొక్క సంపద అనేది ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క జీవితంలో శుభకార్యాలు అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి కాబట్టి ఈ సందర్భంగా ఇతడికి తన యొక్క సంపద అనేది ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారంలో కనుక గమనిస్తే చాలా రకాలైనటువంటి నియమాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా రకాలైనటువంటి నియమాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రతి విషయం పట్ల ఒక నిబద్ధతను కలిగి ఉంటారు. ప్రతి విషయం పట్ల నిబద్ధత కలిగి ఉండేటువంటి వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. చక్కటి వ్యాపార అవకాశాలు అయితే ఇతడికి లభిస్తాయని ఇక్కడ మనం గమనించాలి. అలాగే అవివాహితులకు, వివాహం కాని వారికి కనుక మనం గమనిస్తే బృహస్పతి శనైశ్వరుడి కలయిక వల్ల ఈ దశ అంతర్దశల్లో వివాహం జరగడానికి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. వివాహాలు జరిగేటువంటి అవకాశాలు ఈ దశ అంతర్దశల్లో ముఖ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అష్టమ స్థానంలో శనైశ్వరుడు బృహస్పతి యొక్క కలయికను కనుక మనం గమనిస్తే వీరి యొక్క ఆర్థిక పరిస్థితి, ఫైనాన్షియల్ ఏదైతే ఉంటుందో చాలా స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి ఉన్నాడు ఇక్కడ. శనైశ్వరుడు అష్టమ స్థానానికి కారకుడు. అష్టమం అంటే మనం చెప్పుకుంటాం ఆయుస్థానం అని చెప్పేసి, దీనికి కారకుడు శనైశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. అలాగే బృహస్పతి ఉండడం వలన ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితులు చాలా స్థిరంగా ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే తన యొక్క లైఫ్ స్థిరమైనటువంటి జీవితాన్ని, సుదీర్ఘమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు ఉంటాయి. ఈ దశ అంతర్దశలో ఈ వ్యక్తులు చాలా శక్తివంతులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. చాలా శక్తివంతులుగా మారేటువంటి అవకాశాలు ఈ దశ అంతర్దశల్లో ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరి యొక్క భార్యాభర్తల యొక్క అనుబంధాన్ని కనుక గమనిస్తే చక్కటి అనుబంధం అనేది ఉంటుందని మనం ఇక్కడ చెప్పుకోవాలి. భార్యాభర్తల విషయంలో చక్కటి అనుబంధం, చక్కటి వైవాహిక జీవితాన్ని పొందగలుగుతారు. సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని పొందగలుగుతారని ఇక్కడ మనము గమనించవచ్చు. అలాగే నవమ స్థానంలో శనైశ్వరుడు బృహస్పతి యొక్క కలయిక మనం గమనిస్తే ఆ వ్యక్తి యొక్క శ్రేయస్సు, సంపద అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తికి తన యొక్క జీవితంలో శ్రేయస్సు, సంపద అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది. అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే అదృష్టం, ఎందుకంటే ఇక్కడ మనం గమనిస్తే కనుక సహజ నవమ అధిపతి కూడా బృహస్పతి అవ్వడం, సహజ రాశి చక్రంలో చూస్తే నవమాధిపతి బృహస్పతి అవ్వడం, అలాగే దశమాధిపతి శనైశ్వరుడు, లాభాధిపతి శనైశ్వరుడు ఇక్కడ నవమ స్థానంలో కలిసి ఉండడం వల్ల ఈ వ్యక్తులకు అదృష్టం కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. చక్కటి అదృష్టవంతులుగా రాణించగలుగుతారని చెప్పుకోవచ్చు. విద్యార్థుల విషయంలో కనుక మనం గమనిస్తే చక్కటి విద్య వీళ్ళు పొందగలిగేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క పరీక్షల్లో విజయాన్ని పొందుతారని మనం ఇక్కడ గమనించాలి. అలాగే ఇక్కడ ఆధ్యాత్మికత పట్ల చాలా అవగాహన పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సహజ నవమ స్థానానికి ఇక్కడ బృహస్పతి ఆధిపత్యం తీసుకోవడం, బృహస్పతి ఇక్కడ ఒక వ్యక్తి జీవితంలో నవమ భావంలోనే ఉండడం, అది శనైశ్వరుడితో కలిసి ఉండడం వల్ల ఈ వ్యక్తి చాలా చక్కటి ఆధ్యాత్మికతను, దాని పట్ల ఒక రకమైనటువంటి అవగాహనను పొందగలుగుతాడని మనం ఇక్కడ గమనించవచ్చు. అలాగే దశమ స్థానం, 10వ స్థానంలో కనుక మనము బృహస్పతి శనైశ్వరుడి యొక్క కలయికను కనుక గమనిస్తే ఇది కర్మస్థానం కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి తన యొక్క వృత్తి ఏదైతే ఉంటుందో దానిలో చక్కటి విజయాన్ని పొందగలుగుతాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజ దశమ స్థానానికి కూడా శనైశ్వరుడు ఆధిపత్యం తీసుకోవడం గమనించవచ్చు. అలాంటి శనైశ్వరుడు దశమ స్థానంలో బృహస్పతితో కలిసి ఉండడం అంటే వృత్తి విషయాల్లో చక్కటి విజయం అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. అలాగే ఏదైనా వ్యాపారంలో కూడా చాలా అభివృద్ధిని పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సమాజంలో చక్కటి కీర్తి, చక్కటి పేరు, గౌరవ మర్యాదలు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక్కడ దశమ స్థానంలో శనైశ్వరుడు బృహస్పతి కలిసి ఉన్నప్పుడు. అలాగే ఏకాదశ భావం అంటే లాభస్థానంలో బృహస్పతి శనైశ్వరుడు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కనుక గమనిస్తే వృత్తిపరమైనటువంటి మార్పు అనేది ఉంటుందని చెప్పుకోవాలి. ఇక్కడ తన యొక్క వృత్తి వ్యాపారాలలో ఒక రకమైనటువంటి మార్పు లభించేటువంటి అవకాశం ఉంటుంది. కెరీర్లో తన యొక్క జీవితంలో తన యొక్క వృత్తి వ్యాపారాల్లో ఒక విజయవంతమైనటువంటి వ్యక్తిగా రాణిస్తాడు. ఒక చక్కటి లాభాన్ని పొందినటువంటి వ్యక్తిగా, మంచి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తిగా రాణించేటువంటి అవకాశం ఉంటుంది.
అలాగే సామాజిక పరంగా కూడా చాలా ఎదగగలుగుతారు, సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారని కూడా ఇక్కడ మనం చెప్పుకోవాలి. అలాగే వీరికి సమాజంలో ఒక మంచి ప్రతిభ, పేరు అనేది లభించేటువంటి అవకాశం ఉంటుంది, ఒక మంచి గుర్తింపు అనేది లభిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ లాభస్థానంలో శనైశ్వరుడు బృహస్పతి ఉండడం వల్ల వ్యాపారంలో చక్కటి ఎదుగుదల, సమాజంలో కీర్తి ప్రతిష్టలు, చక్కటి సంపద, అందరితో చక్కటి సహాయ సహకారాలు పొందగలగడం అనేది మనం ఇక్కడ గమనించాలి. అలాగే ద్వాదశంలో శనైశ్వరుడు బృహస్పతి కనుక కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క సంపద అనేది పెరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే శనైశ్వరుడు ప్రతి విషయంలో కూడా ఆలస్యాన్ని, నిదానాన్ని తెలియజేస్తుంటాడు. ఇక్కడ ద్వాదశం అనేది ఖర్చు, వ్యయం కాబట్టి ఆ వ్యయాన్ని ఆపేటువంటి అంటే ఆలస్యం చేసేటువంటి శనైశ్వరుడు ఈ స్థానంలో ఉండడం, అది బృహస్పతితో కలిసి ఉండడం, ఈ కారణంగా తన యొక్క సంపద విషయంలో మనం గమనిస్తే కనుక సంపద వృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ద్వాదశం అనేది ఊర్ధ్వలోకాలను మనం తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ వ్యక్తికి మతపరమైనటువంటి అంశాల పట్ల చాలా ఆసక్తితో ఉంటాడని చెప్పుకోవాలి. అంటే మతపరమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా పాల్గొనేటువంటి తత్వం. అలాగే వాటి కోసం ఇతడు విరాళాలు ఇవ్వడం, తను సంపాదించినటువంటి సంపదను విరాళాల రూపంలో ఆధ్యాత్మిక కేంద్రాలకు అందించడం కూడా మనం గమనించవచ్చు. అలాగే వృత్తి విషయాల్లో కనుక గమనిస్తే చాలా వృత్తి వ్యాపారాలు చాలా అభివృద్ధి చెందుతాయని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా చాలా చక్కగా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇతరులకు ఈ వ్యక్తులు ఆర్థిక సహాయం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఇతరులకు ఈ వ్యక్తులు ఆర్థిక సహాయం చేసే వ్యక్తులుగా ఉంటారు. వీరి యొక్క సంపద ఏదైతే ఉంటుందో ఇక్కడ ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. అలాగే మతపరమైనటువంటి అంశాల పట్ల చాలా విరాళాలు ఇచ్చేటువంటి వ్యక్తులుగా తన యొక్క దీని ద్వారా తన యొక్క సంపద అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క సంపద ఇంకా వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా శనైశ్వరుడు బృహస్పతి కలిసి రాశి చక్రంలో వివిధ భావాల్లో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు ఇస్తాడనేది మనము గమనించాలి. ఇంకా దీని గురించి మిగతా విషయాలను ఒక్కొక్క రాశికి ఒక్కో స్థానంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా వివరించడానికి ప్రయత్నిస్తాను. అవి తర్వాత వీడియోల్లో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ధన్యవాదములు.